అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. తర్వాత మరో మలుపులు జీకే వెంకట అవి చాలా పాడేవండి ఎన్ని గుర్తుంటే వేల పాటలు పాడుంటారు అదేనండి 3000కు తక్కువగానే పాడుంటాను 3000 పాడుంటారు. పాడుంటానండి. ఉమ్. తెలుగు తమిళ్ తక్కువేనండి, కన్నడ ఎక్కువే పాడానండి. తెలుగు ఎక్కువ. తెలుగే మెయిన్ అండి నాకు. ఓకే. ఉమ్. హిందీ, ఉమ్. తర్వాత కన్నడ, ఒరియా, ఉమ్. మలయాళం. ఓకే. మలయాళంలో వచ్చి సొమ్మొకటిది సోకొకటిది మన కమల్ హాసన్ గారి పిక్చర్ ఉంది కదా, దాంట్లో అమ్మోరే నేడు పళ్ళు లలలలలలలలలలలలల ఆ పాట వచ్చి జయచంద్రన్ గారు నేను పాడు మలయాళంలో. ఉమ్. ఇంకొకటి వచ్చి జయసుధ గారిది, ఓకే. ఓ బాలరాజా లలా లాలలా. ఈ పాట మలయాళంలో పాడాను, సొమ్మొకటిది సోకొకటిది. ఒకటి. అవును. ఇంకా టీకే ఉమ్మరు ఉమ్. వాళ్ళ దగ్గర కూడా చాలా పాడానండి. ఉమ్. అంటే మలయాళంలో తక్కువ, తమిళ్లో కూడా తక్కువ, ఓకే. హిందీ డబ్బింగ్. ఓకే. రామదాస్ అని భక్త రామదాస్ లో పాంబర్తి గారు చేస్తున్నారు. ఏది మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు పాత, ఓకే. మీరు పుట్టుండరు, ఆ రామదాస్ పాటలు అది కర్ణాటక టైప్ లో ఉన్నాయి. పామర్తి గారు ఏం చేశారంటే హిందుస్థానీ టైప్ లో చేసి పెట్టారు. సరే ఎవరు పాడాలి ఉమ్. ఈ పాటలు? మన సోలమంగళ రాజలక్ష్మి గారు, మల్నాడే గారు వస్తున్నారు అప్పుడు ఆ నాగయ్య గారికి పాడటానికి. వారితో ఈక్వల్ గా ఎవరు పాడాలి ఉమ్. అంటే మన సోలమంగళ రాజలక్ష్మి గారు వాళ్ళు వీళ్ళు పాడాలంటే మా పామర్తి గారు, ఎందుకు చిన్నపిల్లోడికి ఆవిడెందుకు, రమణ అనే అమ్మాయి ఉంది, రమణ అంటే ఎవరండి మాకు తెలీదు. లేదండి మీరు పాడుతుంది అమ్మాయి, మీరు వినండి, విని తర్వాత మాట్లాడండి. సరే హిందీ వస్తుందా అమ్మాయికి, హిందీలోనే రాసుకోవాలట పాట, పాడాలి హిందీలోనే అనేటప్పటికల్లా ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, నీకు హిందీ వచ్చా? మధ్యమం వరకు చదువుకున్నానండి, హిందీలో రాసుకుంటాను, పాడతానండి. అమ్మాయ్య సరే హిందీ వచ్చంటండి, అమ్మాయికి పాడుతుంది. గుర్తుందా పాట అది? తున్ సుధామృత సింధు అని వస్తుందండి. మన్నాడే గారు, నేను, బెంగళూరు లత, ఓకే. మేము ముగ్గురం పాడామండి. దాంట్లో 3 పాటలు పాడాను. ఉమ్. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఇష్టం లేదు నేను పాడటం, పెద్దవాళ్ళ పేరు ఉంటే బాగుంటుంది కదా, ఈ అమ్మాయి రమణ అంటారేంటి అలాగా. ఇప్పుడు ఒక జానకి గారిని, సుశీల గారిని, ఎల్లారీశ్వరి గారిని, జిక్కి గారిని, జమునా నారి గారిని, వాణి జయరామ్ గారిని, అవునండి. వీళ్ళ 6-7 ఇప్పుడు తరం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకున్నారు వాళ్ళ పాటలు, వాళ్ళ పేర్లు. అవునండి. మరి రమణ గారిని ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోయారు అంటే ఎవరు తప్పిదం, ఎక్కడ తప్పు అంటే జరిగింది? తప్పిదు అంటే నేను ఎవరి గురించి అనలేనండి. నేను ఎక్కువగా కలుపుగోలుతనంగా నేను ఉండేదాన్ని కాదు. అంటే నా మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పుడు వాళ్ళందరూ కూడా జీకే వెంకటేష్ గారు కన్నడంలో ఎన్ని పాడించారు, ఓకే. అశ్వత్థామ గారు, వాళ్ళని ఉషశ్రీ పిక్చర్స్ ని వాళ్ళు ఈ అమ్మాయే పాడాలి, కొన్ని ఉన్నాయి ఈ అమ్మాయే పాడాలి అని పాడించారు, కన్నడంలో పాడించారు. రమేష్ నాయుడు గారు, ఏమండి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చనిపోయారండి. నన్ను అసలు ఒక పిక్చర్ లో రమేష్ నాయుడు గారు చిన్న ప్రొడ్యూసర్స్ హీరో హీరోయిన్ పాడాలి ఎవరు అంటే, ఏ బా రమణ వెళ్ళి ప్రోగ్రాం చెప్పండి అని రమేష్ నాయుడు గారు ఇన్ఛార్జితో చెప్తుంటే, రమణ లేదండి ఊరు వెళ్ళిపోయింది. ఇలా 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 ప్రచారం చేశారు. అంటే నీకెందుకయ్యా, నువ్వు వెళ్ళి చూడు. నాకు అప్పటికే 78లో నాకు ఓన్ హౌస్ ఉందండి ఇక్కడ, ఇదే 78లో. నీ ఇంటికి వెళ్ళి చూడు, చూసి 78లోనే ఇంత పెద్ద ఇల్లు కొన్నారా మీరు? అంటే కొంచెం ఇంప్రూవ్ ఎన్ని పాటలు పాడారు అండి, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానండి. కొంచెం అంటే ముందు 4 రూమ్లే వేశాను, తర్వాత కొంచెం నా కూతురు కూడా కొంచెం నాకు తోడొచ్చింది. ఆ తర్వాత కొంచెం ఎదిగి ఇలా 78లోనే ఇల్లు కొన్నారంటే సాంగ్ ఎంత తీసుకుంటారండి? అప్పుడు ఎంతండి, 500. రమేష్ నాయుడు గారు చిన్న ప్రొడ్యూసర్స్, నువ్వు ఎందుకండి మీకు మీ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడండి. వచ్చారండి అమ్మ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు అంటే నాకు భయం అంటే వారి స్థాయి, వారు అంత తొందరగా వారికి నచ్చదండి వాయిస్. వెళ్ళామండి, పాడేమండి.
అంటే అంతకుముందు విజయ నిర్మల్ గారి పిక్చర్ హేమా హేమిల్లో ఆవిడకి పాడానండి. ఉమ్, ఆ పిక్చర్ లో పాట తీసేశారు. ఉమ్, కవితలో రీ రికార్డింగ్ పాడానండి. ఓకే. కవిత నీడలో పాడాను రమేష్ నాయుడు గారి మ్యూజిక్ లో. వారికి నా వాయిస్ ఏంటో తెలిసి రమణ పిలువు వచ్చారు. మరి రాజు సీతారాం ఓకే. అతనితో మా ఇద్దరు డ్యూయిట్ పెట్టారండి. బాగుంది.